హలో అండి. ప్రతిరోజు పప్పు కూర చారు పెరుగు తిని బోర్ కొట్టిన నా పిల్లలు ఈరోజు భోజనం వద్దు బిర్యానీయే కావాలని స్ట్రైక్ చేశారు. ఇంకేం చేస్తాము, మా మమ్మీకి ఇవాళకి భోజనం ఉండొద్దని చెప్పేసి వెంటనే బారకాస్ నుంచి పన్నీర్ మండి బిర్యానీ అయితే కనుక ఆర్డర్ చేశారనమాట. సో బారకాస్లో బిర్యానీ అంటే అబ్బా సూపర్ అనే చెప్పాలి. సో టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ అలానే చూసారుగా ఫుల్ గీ డ్రై ఫ్రూట్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ మేమైతే ఇక్కడ సమ్మర్ వెకేషన్కి వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా వెళ్ళేలోపు ఒకసారి బారకాస్ నుంచి బిర్యానీ అండ్ అలానే నైట్ టైమ్ ఇక్కడ మాకు పుల్కా విత్ పన్నీర్ కర్రీ అండ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టము. సో ఈ రెండు కూడా ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకొని తినేసే వెళ్తాము. అండ్ పన్నీర్ కర్రీ అనగానే పన్నీర్ కర్రీ వచ్చేసింది చూసారా. సో బిర్యానీ విత్ పన్నీర్ కర్రీ ఈజ్ ఎ సూపర్ కాంబినేషన్ మా వెజిటేరియన్ పీపుల్కి. నాన్ వెజ్ వాళ్ళకి చెప్పట్లేదు, మేము వెజిటేరియన్ కాబట్టి మేమైతే ఫుల్గా పన్నీర్ని అయితే ఎంజాయ్ చేస్తాము. అండ్ మా బాబు చిన్న బాబు అంత స్పైసీ ఫుడ్ తినలేడు కాబట్టి వాడికి రైతా ఉంటే రైతా వేసి కలిపి పెడుతున్నాను అనమాట. సో పిల్లలు ఒక చోట కూర్చుని అయితే తిన్నారు కదా, ఆడుతూ పరిగెడుతూ తింటారు. సో మావాడు కూడా అదే పనిలో ఉన్నాడు. అండ్ నెక్స్ట్ మా పెద్ద అబ్బాయి అయితే కనుక భోజనం అయితే వెనక్కి వెళ్తాడు, కానీ బిర్యానీ అనగానే అబ్బాయి ఎక్కడ ఉన్నవాడైనా ముందుకొచ్చి శుభ్రంగా లాగిచ్చేస్తాడు అనమాట. అయ్యో దిష్టి పెట్టకూడదు. అండ్ ఫైనల్గా ఇంత బిర్యానీ తిన్న తర్వాత ఖచ్చితంగా ఈ క్లైమేట్కి ఒక గ్లాసు మజ్జిగ తాగాలి, లేదంటే బిర్యానీ మన బొజ్జులో మనం బాత్రూంలో ఉంటాము. సో నేనైతే మజ్జిగలో పంచదార వేసుకొని తాగాను చలవ చేస్తుందని. అండ్ ఫైనల్గా బయట క్లైమేట్ కూడా ఈరోజు చాలా చాలా బాగుంది. ఇంకేంటి, బిర్యానీ తిన్నాము, మజ్జిగ తాగాము, చక్కగా ఒక నాప్ వేస్తే ఫుల్ఫిల్ అయిపోద్ది డే. బాయ్.